చూద్దాం. విద్యుత్ రంగంపై శాసనసభలో వాడివేడి చర్చ. 3 అంశాలపై న్యాయ విచారణకు సర్కార్ ఆదేశం. విద్యుత్ బిల్లుల ఎగవేతపై అట్టుడికిన సభ. కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. ఖర్చు చేసే ప్రతి రూపాయి భావితరాల కోసమే. ప్రతిపక్షాల విష ప్రచారం ఎందుకన్న సీఎం జగన్. అధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు. కీలక ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. కొనసాగుతున్న సిడబ్ల్యూసీ సమావేశం. లోక్సభ ఎన్నికలపై కీలక చర్చ. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్. క్రీడల నుంచి వైదొలిగిన సాక్షి మాలిక్. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలకు స్థానచలనం కలిగించిన వైసీపీ అధినేత మరింత మందిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిష్టానం టికెట్లు ఇచ్చేది లేదని మరికొందరికి చెప్పిన ఎమ్మెల్యేలు మాత్రం కిమ్మనడం లేదు. మరి ఈ నిశ్శబ్దం దేనికి సంకేతం? దీనిపైన ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాని నేతలకు వైసీపీ పెద్దలు ఏం చెబుతున్నారు? టికెట్ ఇవ్వరని తెలిసి ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? పార్టీకి, జగన్కి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందని తాడేపల్లి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేల మౌనం వెనుక దాగున్న భయం ఏమిటి? వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుపై వైసీపీ ముఖ్య నేతలతో పాటు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. 2వ విడత మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. 2వ విడతలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. ఈసారి పెద్ద ఎత్తున సిట్టింగ్ స్థానాలు మారుతాయంటూ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే స్థానాల మార్పులు చేర్పుల నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి గతంలోనే రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. నేను మంగళగిరి సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి స్పీకర్ గారికి అందజేయడానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు మినహా మిగిలిన టికెట్ రాని ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారు. ఒకవైపు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదంటున్నా ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహజంగా ఒకరికో ఇద్దరికో టికెట్ రాకుంటే మాట్లాడకపోవడం సహజం. కానీ పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ కోల్పోతున్న తరుణంలో ఎవరూ బయటకొచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడంతో వైసీపీ వర్గమే కించిత్ ఆశ్చర్యానికి లోనవుతోంది. అంటే టికెట్ రాకున్నా పర్వాలేదు అనుకుంటున్నారా అంటే అది కాదంట. అంతకుమించి పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ఈ అవినీతిపై ప్రతిపక్షాలు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. అయినా ఎమ్మెల్యేలు వాటిని లెక్క చేయలేదు. ఇప్పుడు ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలకు టికెట్ రాకపోవడానికి వారి అవినీతే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. సరిగ్గా ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు ఎమ్మెల్యేల ముందు ఉంచుతున్నారు అని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోతున్నాం, అయినా పార్టీ గెలుపు కోసం పనిచేయండి అని ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు కాదు కూడదు అంటే ఈ 4.5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఎంత అవినీతి చేశారో చిట్టా అంతా ముందు పెడుతున్నారు. పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటారా, అవినీతిపై కొరడా జలపించమంటారా అంటూ హెచ్చరిస్తున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో ప్రకాశం జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీట్ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఆ ఎమ్మెల్యే తనకు ఎమ్మెల్యే సీటు కావాలని గట్టిగా అడిగారు. దీంతో ఆయన చేసిన అవినీతి అంతా బయటపెట్టడంతో సైలెంట్ అయ్యారు. అలాగే అదే జిల్లాకు చెందిన ఓ సమన్వయకర్తకి చెందిన వ్యాపారాన్ని ముందుగానే టార్గెట్ చేసి ఆ తర్వాత టికెట్ లేదని చెప్పారంట. దీంతో చేసేదేమీ లేక ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. రెండో విడతలో టికెట్ రాని వారికి కూడా ముందుగానే మాట వింటే ఓకే, లేదంటే మీ ఇష్టం అంటూ తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద టికెట్ రాని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి భయపడి ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలొచ్చే నాటికి టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగులపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సీఈఓలకు, సీఎస్లకు ఆదేశాలు ఇచ్చింది సీఈసీ. ఎన్నికలతో సంబంధం ఉన్నవారు సొంత జిల్లాల్లో ఉండకూడదని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే దీర్ఘకాలంగా ఒకే చోట ఉన్నవారు సైతం ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. 3 ఏళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించొద్దని ఆదేశించింది సీఈసీ. ఏపీలో 2 రోజుల పాటు పర్యటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్లతో కూడిన బృందం పర్యటించనుంది. ఈ నెల 22, 23 తేదీల్లో సీఎస్, డీజీపీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది ఈసీ బృందం. పర్యటనలో భాగంగా 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించనుంది కేంద్ర ఎన్నికల బృందం. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై నివేదికలు సమర్పించనున్నారు కలెక్టర్లు. తెలంగాణ శాసనసభ వరుసగా 2వ రోజు అట్టుడికింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కరెంటు నిరంతర సరఫరాకు సంబంధించి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలతో శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. దీంతో అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య 3 అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. అయితే విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆయన, ఒక్క డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు 62,000 కోట్లకు పైమాటే అన్నారు. డిస్కమ్ సంబంధించి 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి
డిస్కంలలో అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థం అవుతోంది. మంత్రి భట్టి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 2014 జూన్ నాటికి 4 విద్యుత్ సంస్థల ఆస్తులు 44,000 కోట్లకు పైనే అన్నారు. అప్పులు 22,000 కోట్లకు పైగా ఉన్నాయని సభకు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగం ఆస్తులు 1,37,000 కోట్లని, అదే అప్పులు 81,000 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. 2 జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,433 కోట్ల అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఈ సందర్భంగా యాదాద్రి ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. టెండర్లు పెట్టి ఇవ్వడమే పెద్ద స్కామ్ అని ఆరోపించారు ఆయన. నాటి మంత్రి జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కదా, వీరు చేసిన ఘన కార్యాలకు అధ్యక్ష 29,000 కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ 4,000 మెగావాట్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష. 9 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 29,000 కోట్లతోని పిఎఫ్సి వాళ్ళు 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది. ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా నేను ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ప్రూవ్ చేస్తా. విద్యుత్ రంగంపై సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ 8 ఏళ్లైనా ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటూ బీఆర్ఎస్ సభ్యుల్ని సూటిగా ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఇదే కెపాసిటీతో ప్రాజెక్టు చేపట్టగా బీహెచ్ఈఎల్ సంస్థ 18% లెస్కు కోట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ కూడా అదే మాదిరిగా G2G విధానంలో ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, అదేమంటే 24 నెలల్లోనే పూర్తవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మబలికిందన్నారు రేవంత్ రెడ్డి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే BHEL 18% లెస్ కోట్ చేసి అక్కడి టెండర్ తీసుకున్నది. సేమ్ టైం G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం, అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే ఇది కూడా 24 నెలల్లో పూర్తి అయిపోతే 24 నెలల ప్రాజెక్టు నిర్మించి యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. 2015లో మొదలు పెడితే 2023 వచ్చింది. 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో 1,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు సీఎం రేవంత్. ఈ మేరకు గుజరాత్కు చెందిన ఇండియా బుల్స్ కంపెనీ, BHEL మధ్య జరిగిన చర్చలను కేంద్రం విధి విధానాలు మారుస్తూ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని సభలో ప్రముఖంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ BHELకు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చున్నది కాబట్టి నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియా బుల్స్ కంపెనీ BHELకు మా డబ్బులు మాకు వాపసు ఇవ్వండి, మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు, ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు అని చెప్పి 7 ఏళ్ళు పట్టింది భద్రాద్రి కోసం. అంటే ఏ రకంగా ఇందులో 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈ రోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో 2వ అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష. ఇక ఛత్తీస్గఢ్ తో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందంపైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు తగినంత మేర సరిపోవడం లేదంటూ నాటి కేసీఆర్ సర్కార్ ఎలాంటి టెండర్లు లేకుండానే విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. ఈ విషయంపై నాడు తాము ERC ముందు ఫిర్యాదు చేసిన విషయాన్ని సభలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి.
అప్పట్లో తమను సభ నుంచి మార్షల్స్ తో బయటకు పంపించిన విషయాన్ని సైతం గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ ఒప్పందం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతోని బయటికి రావాలి. కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద 100% విచారణకు ఆదేశిస్తున్నాము. మొత్తంగా బీఆర్ఎస్ నేతలే తమంతటి తాముగా న్యాయ విచారణకు డిమాండ్ చేయడం, సీఎం కాస్త 3 అంశాలపై విచారణకు ఆదేశించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రశ్నించినందుకు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన ఎంపీలు వీధులకెక్కారు. పాత పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేసిందన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలని మోదీ సర్కార్ కోరుకోవడం లేదని వారు విమర్శించారు. నిరసన ప్రదర్శన సందర్భంగా ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై ప్రధాని వారణాసితో సహా అన్ని చోట్ల మాట్లాడుతున్నారని, లోక్సభ, రాజ్యసభల్లో మాత్రం మాట్లాడటం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రధాని వైఖరిని ఖండించారు. ఇది కూడా సభా హక్కుల ఉల్లంఘన కేసు అని అన్నారు. బీజేపీకి ప్రజాస్వామ్యంలో నమ్మకం లేకుండా పోయిందన్నారు. అధికార పార్టీయే పార్లమెంట్ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. देश का बहुत बड़ा पंचायत है। अगर आप सदन में नहीं बोलेंगे तो कहाँ बोलेंगे? ये दुर्दैव है कि शाह साहब भी वहां पर नहीं आए हाउस में और प्रधानमंत्री नहीं आए। क्या हुआ इसके बारे में उन्होंने नहीं बताया। तो सदन में बताने की चीजें उन्होंने छोड़कर वो वाराणसी में बात करते हैं, डायमंड हाउस में बात करते हैं, अहमदाबाद में, और रेडियो में अब टीवी पर बात करते हैं, लेकिन सदन में बात नहीं करते। ये सदन का अमर्यादा उन्होंने किया और सदन में आके जो बातें बोलनी थी, सदन तो ये देश का बहुत बड़ा पंचायत है। अगर आप सदन में नहीं बोलेंगे तो कहाँ बोलेंगे? ये दुर्दैव है कि शाह साहब भी वहां पर नहीं आए हाउस में और प्रधानमंत्री नहीं आए। क्या నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. 150 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించి ఓ దుర్మార్గపు రికార్డు సృష్టించారన్నారు. పార్లమెంటులోకి ఆగంతకులు ఎలా వచ్చారు, వారికి పాస్లు ఎవరు జారీ చేశారనే దానిపై ప్రభుత్వం ఒక ప్రకటన మాత్రమే ఉందన్నారు పవార్. వారు ఎవరో తెలుసుకోవడం పార్లమెంటు సభ్యుల హక్కు అన్నారు ఆయన. हम हमेशा देखते हैं सदन में से कुछ हुआ नहीं, जो हुआ वो देश के इतिहास में आज तक पहले कभी हुआ नहीं। 150 एमपीज को सदन के बाहर निकलने का हिस्टोरिक काम ये दोनों सदन में हुआ था। खाली एक ही डिमांड थी कि 4-5 दिन पहले कुछ लोग सदन में आए कि जो सदन के सदस्य नहीं थे और इंस्टीट्यूशन की इज्जत हम हमेशा रखते हैं। ప్రజాస్వామ్యాన్ని కిరాతకంగా చంపడాన్ని నిరసిస్తూ తాము ఆందోళన చేపట్టినట్లు సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, పార్లమెంట్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. కేంద్ర హోంమంత్రి ఏకపక్షంగా మాట్లాడటం దారుణమన్నారు. ఇది ప్రతిపక్ష ముక్తు పార్లమెంట్ అని, దాదాపు అరాచకం లాంటిదని వ్యాఖ్యానించారు జాన్ బ్రిటాస్. हम हमेशा रखते हैं सदन में से कुछ हुआ नहीं, जो हुआ
वो देश के इतिहास में आज तक पहले कभी हुआ नहीं। 150 एमपीज को सदन के बाहर निकलना का हिस्टोरिक काम। డిసెంబర్ 13న పార్లమెంటులో దుండగులు అక్రమంగా ప్రవేశించి హల్చల్ చేసిన నాటి నుంచి వరుసగా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు పార్లమెంట్ సభ్యులు రోడ్డెక్కారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.